ఈ ఏడాది మేషరాశి వారికి ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగాను ఉంటుంది. ఒరే శేఖర్, ఇది నీ రాసే, ఈ ఏడాది కూడా నీకు నిరాశే. ఇక వృషభ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం బాగానే ఉంది, ఖర్చులు కూడా కొంత అదుపులోనే ఉంటాయి. నాదే రేయ్, రేపటి నుంచి మన గ్యాంగ్ ఖర్చులన్నీ వీడితోనే పెట్టిద్దాం. ఖర్చులు ఎలా అదుపులో ఉంటాయో మనము చూద్దాం. ఇక మిథున రాశి ఫలాలు చూద్దాం. ఏ అందరు సైలెన్స్, ఇది నా రాశి. ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. షబ్బాజ్రా సత్యం, ఆ ఒక్క గడ్డి లేదు, నీకు ఈ గడ్డు లేదు. అలాగే కొన్ని చిన్న చిన్న అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటి కాలనీ ప్రెసిడెంట్ నాకు అవమానాల? ఛాన్సే లేదు. ఏమండి, నా రాశి ఎప్పుడు వస్తుంది? నీ రాశి అంటే కన్య. నువ్వు కన్య అంటే? ఒక్కటిచ్చానంటే నోరు మూసుకుంటారు. నా రాశి కన్య అంటున్నా నేను. ఓ అలానా, అయితే దానికి ఇక టైం ఉందిలే.